పెళ్ళిళ్ళు అవ్వాలంటే ఏం చేయాలి? స్వామీజీ మాటల్లో చూడండి. గుళ్ళోకి వెళ్ళి మా అమ్మాయికి పెళ్లి చేయి, మా అమ్మాయికి పెళ్లి చేయి. అది కూడా విచిత్రం. ఎవరిని అడుగుతాం? షిరిడి సాయిబాబా అని అడుగుతాం, ఆంజనేయ స్వామిని అడుగుతాం, అయ్యప్ప స్వామిని అడుగుతాం. వాళ్ళు ముగ్గురు మీటింగ్ ఎట్టుకుని నవ్వుకుంటారు. మనం ముగ్గురం బ్రహ్మచారులం కదా, మన అడుగుతాడు ఏమిటి వీడు అని. పెళ్లి కావాలంటే శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి అడిగితే 16,000 పెళ్లిళ్ళు అవుతాయేమో, ఒకటి కాదు. ఎవరిని ఏది అడగాలో కూడా మనకి తెలియదు. కనీసం వెంకటేశ్వర స్వామిని అడిగితే 2 పెళ్లిళ్ళు అవుతాయి. శివుణ్ణి అడిగామనుకో, పక్కన ఒక ఆవిడ, నెత్తి మీద ఒక ఆవిడ పెట్టుకుని ఇస్తారు. అయ్యప్ప స్వామిని షిరిడి సాయిని పెళ్లి చేయమండం ఏంటి? వాళ్ళే కాకుండా కూర్చుంటే ఎక్కడ? అసలు ఆ కోరిక ఎందుకు కోరుతున్నావు? టెన్షన్ తట్టుకోలేకండి. సంబంధం మా అమ్మాయికి పెళ్లి అయితే నీ మెట్లన్నీ మోకాలతో, అసలు నేను ఎవడెక్కమన్నాడు? నువ్వు మోకాలతో ఎక్కితే దేవుడు జాలి పడతాడా? ఎంత జ్ఞానం! ఇంటి దగ్గర కూర్చోవమ్మా అని చెప్తే మోకాళ్ళతో ఎక్కుతానంటావు. ఇక్కడ అక్కడ నువ్వు మోకాళ్ళు ఎక్కుతూ ఉంటే అయ్యో అయ్యో అంటే వెంకటేశ్వరం వచ్చి అయ్యో అనాలా? ఎంత అహంకారం ఉంది ఒక. ఈ గురించే పట్టించుకోవాలా దేవుడు? నువ్వు మోకాళ్ళతో ఎక్కితే ఆయనకి, అసలు ఎక్కకపోతే ఆయనకి.